హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇండియన్ ఆర్మీకి సంబంధించి అగ్నివీర్ ఏదైతే ఉందో 2024-25కి సంబంధించి 25,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 13 ఫిబ్రవరి 2024. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ డేట్ కూడా అప్లై ఆన్లైన్ 22 అనమాట, మార్చి 2024 దాకా టైం అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి 22 ఏప్రిల్ 2024 అయితే ఇది మనకి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మరి అగ్నివీర్ జీడీకి సంబంధించి 10th క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాలి, 45% మార్క్స్ అయితే రావాలి. అలాగే అగ్నివీర్ టెక్నికల్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మనకి నాన్ మెడికల్లో అయితే ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలన్నమాట. అలాగే అగ్నివీర్ టెక్నికల్ అనమాట, ఏవియేషన్కి సంబంధించి కూడా మనకి ఇంటర్మీడియట్ లేదంటే ఐటీఐ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలి. అలాగే క్లర్క్ అగ్నివీర్కి సంబంధించి ఇంటర్మీడియట్లో 60% మార్క్స్తో పాటు టైపింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే అగ్నివీర్ స్టోర్ కీపర్కి సంబంధించి కూడా టెక్నికల్ క్యాడర్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మనకి 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి మనకి 8th బేస్ ఉన్నాయి, అలాగే 10th క్లాస్ బేస్డ్ కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ వచ్చేసరికి మనకి 17.5 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ వరకు మనకి ఏజ్ లిమిట్ అయితే ఉన్నదన్నమాట. దీనికి సంబంధించి మనకి ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి పీఈటీ అలాగే పిఎంటీ అనమాట, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనమాట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే టైపింగ్ టెస్ట్ కానీ ఇంకా ట్రయల్ టెస్ట్ కానీ ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో వాళ్ళకి ఆ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్, మనకి అగ్నివీర్ జీడీకి సంబంధించి మినిమం హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా చెస్ట్ వచ్చేసరికి 77 సెంటీమీటర్స్, ఒక 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట గాలి పీల్చినప్పుడు. అలాగే అగ్నివీర్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్ ఈ 3 క్యాడర్స్కి సంబంధించి మినిమం 162 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. 77 సెంటీమీటర్స్ అనేది కామన్ అనమాట, మినిమం అయితే ఉండాలి. 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట గాలి పీల్చినప్పుడు. అలాగే ట్రేడ్స్ మ్యాన్ మనకి 8th 10th క్లాస్ బేస్తో మీరు అప్లై చేయాలనుకుంటే హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే చెస్ట్ వచ్చేసరికి 77 సెంటీమీటర్స్ ఉండాలి. 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, దీనికైతే కొంత రిలాక్సేషన్ అయితే ఉంటుంది, మనకి రీజన్ వైజ్ అయితే మారిపోతుంది అనమాట. ఈ యొక్క హైట్ అనేది మనకి ఇక్కడ అప్లై చేసే ముందు మనకు ఒక ఎలిజిబిలిటీ అనే ఒక ఇది ఉంటుందన్నమాట. ఆ పేజీలో మనం చెక్ చేసుకోవచ్చు. మనం ఇచ్చినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ని బట్టి మనం ఏ పోస్ట్కి మనం ఎలిజిబుల్ దానికి అప్లై చేసుకోవడానికి కింద అయితే వస్తాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి joinindianarmy.nic.in అనమాట. ఇక్కడికి వచ్చేస్తే మనకి అగ్నిపత్ అని ఉంటుంది. ఇక్కడ వచ్చే ఎలిజిబిలిటీ అనేది తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ తీసుకొని మొదట మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన స్టేట్ అయితే ఇవ్వాలన్నమాట. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో, సపోజ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి జెడ్ఆర్ఓ వచ్చేసరికి చెన్నై వచ్చింది. అలాగే డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి దీని నుంచి. దాన్ని బట్టి ఇక్కడ మన ఏఆర్ఓ వచ్చేసరికి గుంటూరు వచ్చింది అనమాట. అలాగే మనకి తహసీల్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏ ఏరియా అయితే ఆ యొక్క తాలూకా అనమాట, ఆ తాలూకా సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ యొక్క హైట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలన్నమాట, సపోజ్ ఈ విధంగా. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, డేట్ ఆఫ్ బర్త్ కనుక ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఈ విధంగా ఎంటర్ చేయాలి. అలాగే కిందకి రావాలి. ఇంకా క్వాలిఫైయింగ్ కోర్స్ అనమాట, మీరు 8th క్లాసా 10th క్లాసా ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే జెండర్ మీరు మేలా ఫీమేలా, అలాగే మెరిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడా మ్యారీడా లేకపోతే విడోరా డైవర్సీనా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కిందకి రావాలి. ఇక్కడ లడక్ కానీ ఇంకా గోర్ఖాస్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు, అండమాన్ నికోబార్ సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే లోకల్స్ ఆఫ్ అండమాన్ నికోబార్, ట్రైబల్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ ట్రైబల్ ఏరియాస్, స్పోర్ట్స్ పర్సన్స్, అలాగే రిలేషన్ విత్ ఆర్మీ పర్సనల్, ఇంకా అరుణాచల్ ప్రదేశ్ ఏవైతే ఉన్నాయో సిక్కిం స్కోర్స్ ఓన్లీ వాళ్ళకి సంబంధించి. జనరల్ వాళ్ళు అయితే నాన్ డిస్పెన్సేషన్ కేటగిరీ తీసుకోవాలి. చెక్ ఎలిజిబిలిటీ అనాలన్నమాట. ఎలిజిబిలిటీ ఇక్కడ మనకి పైన ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో మనకి పూర్తయిందో, లేకపోతే ఇప్పుడు కంప్లీట్ అయిందో, లేకపోతే మనం అపీర్ అయ్యారా అడుగుతున్నారు అనమాట. పాస్డ్ అని పెట్టేసి సరిపోతుంది. ఇక్కడ మనకి చెక్ ఎలిజిబిలిటీ అన్నాము. ఇక్కడ మనకి అన్నీ వచ్చాయి అనమాట. నేను ఇచ్చినటువంటి ఒక క్వాలిఫికేషన్ ఒక డీటెయిల్స్ని బట్టి మనకి ఏవైతే మనకి ఎలిజిబుల్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కరెంట్ ప్రొఫైల్ అని వచ్చిందనమాట. ఈ పోస్ట్ అన్నిటికీ మనం ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ మన ఏజ్ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా వస్తున్నాయి అనమాట.
ఫ్రెండ్స్ మనకి ట్రేడ్స్ మ్యాన్కి సంబంధించి ఇక్కడ 8th బేస్ ఉంది, అలాగే 10th బేస్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సింపుల్ పాస్ అయితే సరిపోతుంది, ఏమి అవసరం లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే అగ్రిగేట్ కూడా అవసరం అయితే లేదు, సింపుల్ పాస్ ఎనఫ్ అనమాట. ఇంకా అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ ఎస్కేటీకి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి అయితే ఉండాలన్నమాట. ఆర్ట్స్ కానీ కామర్స్ కానీ సైన్స్ కానీ ఏదైనా పర్వాలేదు, ఎనీ స్ట్రీమ్లో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. అయితే 60% అగ్రిగేట్ అయితే ఉండాలన్నమాట. అలాగే 50% మినిమం మార్క్స్ అయితే ప్రతి సబ్జెక్ట్లో కూడాను వచ్చి ఉండాలన్నమాట. అలాగే మీకు 50% ఇంగ్లీష్లో కూడా వచ్చి ఉండాలి. అలాగే మ్యాథ్స్లో కానీ అకౌంట్స్లో కానీ బుక్ కీపింగ్లో కూడా మీకు ఒక 50% మార్క్స్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో వచ్చి ఉండాలన్నమాట అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్కి. అలాగే మరి అగ్నివీర్ టెక్నికల్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలి. పీసీఎం అనమాట, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్, దాంతోపాటు ఇంగ్లీష్లో 50% మార్క్స్ అయితే రావాలన్నమాట. అలాగే అగ్రిగేట్ వచ్చేసరికి 40% అయితే మొత్తం మీద అయితే ఉండాలన్నమాట. అలాగే లేదంటే కనుక ఇంటర్మీడియట్తో పాటు మనకి పీసీఎంతో పాటు దాంతోపాటు మీకు ఐటీఐ ఉన్నా కూడాను ఇంటర్మీడియట్తో పీసీఎంతో పాటు ఐటీఐ ఉన్న దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇదొక క్రైటీరియా అనమాట. ఇంకొక క్రైటీరియా వచ్చేసరికి 10th క్లాస్లో 50% అగ్రిగేట్తో పాటు మీకు 40% మినిమం ఇన్ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్లో ఉండటంతో పాటు 2 years టెక్నికల్ ట్రైనింగ్ ఫ్రమ్ ఐటీఐలో కనుక చేసి ఉన్నా కూడాను మూడో ఆప్షన్ కింద కూడా దీని కింద అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే 2 to 3 years డిప్లొమా ఉన్నా కూడాను అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. టోటల్గా దీనికి ఇంటర్మీడియట్ లేదంటే ఐటీఐ డిప్లొమా వాళ్ళు కూడాను ఈ టెక్నికల్ దానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ ఇంకా జనరల్ కేటగిరీకి సంబంధించి 10th క్లాస్లో 45% వస్తే కనుక జనరల్ డ్యూటీకి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇచ్చినటువంటి ఒక డీటెయిల్స్ని బట్టి మీకు ఏ వాటిలో మీకు ఎలిజిబుల్ ఉన్నదని ఇక్కడైతే వస్తుంది అనమాట. సో దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అగ్నిపత్ ట్యాబ్లో ఇక్కడ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది, ఇదైతే తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ చదువుకోవాలన్నమాట. మనకి ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేయాలని చెప్తున్నారు. ఇక్కడ మనం కంటిన్యూ అయితే అన్నా ఇక్కడ మనం ఆధార్ నెంబర్తో మనం రిజిస్టర్ అయితే అవ్వచ్చు. అలాగే మెట్రికులేషన్ సర్టిఫికేట్తో కూడా అవ్వచ్చు. ఇక్కడ మెట్రికులేషన్ సర్టిఫికేట్తో కనుక ఇస్తే ఇక్కడ మనకి ఇలాగ డీటెయిల్స్ అయితే వస్తాయి. బోర్డ్ అంటే మనం ఇక్కడ స్టేట్ బోర్డా లేకపోతే ఈ సెంట్రల్ బోర్డు అంటే సిబిఎస్ఈ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మనం సిబిఎస్ఈ తీసుకుంటే ఇలాగైతే వస్తుంది. ఇంకా రోల్ నెంబర్, మీ యొక్క రోల్ నెంబరు, మీ యొక్క ఫుల్ నేము, మీ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. అట్లాగే ఇక్కడ ఈమెయిల్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఫైండ్ అయితే చేయాలి. లేదంటే కనుక మీరు ఆధార్ నెంబర్తో కనుక చేస్తే కనుక మీరు ప్రొసీడ్ ఓన్లీ ఇఫ్ యువర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ ఈ సేమ్. మీ యొక్క నేము డేట్ ఆఫ్ బర్త్ కనుక ఈ ఆధార్లో ఉన్నటువంటి ఆ డీటెయిల్స్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే మెట్రికులేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్లో మ్యాచ్ అవుతూ ఉంటే పర్ఫెక్ట్గా ఇదైతే తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ప్రొసీడ్ ఓన్లీ ఇఫ్ యువర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ ఈ సేమ్ యాజ్ ఇన్ యువర్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎల్స్ రెక్టిఫై యువర్ ఆధార్ డీటెయిల్స్ అండ్ దెన్ రిజిస్టర్ అని చెప్తున్నారనమాట. మీకు ఈ 10th క్లాస్ ప్రకారం ఈ ఆధార్లో కనుక ఈ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పర్ఫెక్ట్గా లేకపోతే కనుక మీరు అన్ని పర్ఫెక్ట్గా చేసుకొని అప్డేట్ చేసుకొని అయితే రిజిస్టర్ చేయమని చెప్తున్నారు. ఉంటే కనుక మీరు ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ ఫెచ్ ఫ్రమ్ డీజీ లాకర్ అంటే ఇలాగైతే వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ వచ్చింది. ఇక్కడ మనం మీ యొక్క 12 digit నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఈ క్యాప్చా ఇచ్చేసి మనం నెక్స్ట్ అయితే చేసుకొని ఈ డీజీ లాకర్ ద్వారా అయితే మనం రిజిస్టర్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ డీజీ లాకర్ ద్వారా ఈ ఓటీపీ అయితే వెరిఫై చేసాము. ఇలాగైతే వచ్చింది మనకి. ఇక్కడ డొమిసైల్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఆంధ్ర తెలంగాణ. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క 12 digit ఆధార్ ఇవ్వాలి. ఇంకా క్యాండిడేట్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా ఈజ్ యువర్ నేమ్ ఇన్ ఆధార్ ఈజ్ సేమ్ యాజ్ మెట్రికులేషన్ అఫీషియల్ సర్టిఫికేట్. ఆధార్లోనూ మీ 10th క్లాస్లో ఉన్నటువంటి ఈ నేమ్ కూడా మనం ఈక్వల్గా ఉంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఇక్కడైతే మెన్షన్ చేయాలి. ఇంకా ఇక్కడ మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. యాజ్ పర్ 10th క్లాస్ ప్రకారం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చింది. మీకు ఆధార్లో ఉన్నట్టుగా ఈ 10th క్లాస్లో కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం కింద ఈ సబ్మిట్ బటన్ అయితే చేయాలన్నమాట.
ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ అయితే వచ్చింది. ఇక్కడ మనం వెరిఫై అయితే చేస్తున్నాం. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఫామ్ ఇలాగైతే వచ్చింది. ఇక్కడ మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా హైట్ మీ యొక్క హైట్ అయితే ఇక్కడ దీని నుంచి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ 166 ఆర్ 172 ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ స్టేట్ మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదైతే ఆటోమేటిక్గా అయితే వచ్చింది. డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా తహసీల్ ఇదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ కోర్స్ 8th 10th 12th ఇదైతే ఇచ్చారనమాట. ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ 10th క్లాస్ మనం అపీరింగ్ పాస్డ్ అయితే ఇది తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ మెట్రికులేషన్ 10th బోర్డ్ సిబిఎస్ఈనా ఇంకా ఐసిఎస్ఈనా ఓపెన్ స్కూలింగ్ అదర్స్ స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ స్టేట్ అన్నీ వస్తాయి. అదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మెట్రికులేషన్ రోల్ నెంబరు లేదంటే కనుక సర్టిఫికేట్ నెంబర్ ఏదైనా పర్వాలేదు. ఇక్కడ టాప్లో ఉంటుంది మనకి 6 digits లేదంటే 8 digits నెంబర్ అయితే ఉంటుంది. అదే ఎంటర్ చేయాలి. ఇంకా ఆర్ యూ రిమోస్టింగ్ క్యాండిడేట్ ఇందాక చెప్పినట్టుగా మనం ఈ ఆర్పిఎఫ్ ఈ స్పెషల్ డ్యూటీస్లో ఉన్నట్టయితే కనుక ఎస్ అదర్వైజ్ నో అనమాట. ఆల్రెడీ మనం నో ఇచ్చాం. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇక్కడ మనం జనరేట్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇట్లా అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక అప్పర్ కేస్ అయితే ఉండాలి, ఒక లోయర్ కేస్ అయితే ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి. ఇక్కడ ఈ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సేవ్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలాగైతే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని బట్టి మనకి దేనికి ఎలిజిబుల్ అవుతామో అదైతే మనకి అప్లై గ్రీన్ బటన్ అయితే చూపిస్తుంది. దాని మీద అయితే మనం ఇలాగా క్లిక్ చేసి అయితే అప్లై అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వస్తుంది. అప్లై మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ ఇలాగైతే వచ్చింది ట్యాబ్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనమాట పర్సనల్. ఇక్కడైతే మనం ఈ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. జేపీజీ ఫార్మేట్లో 5 to 20 KB మధ్య. ఈ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మన ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫోటో అయితే వచ్చేస్తుంది. సిగ్నేచర్ కూడా అలాగే మనకి 5 to 10 KB మధ్య జేపీజీలో అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ ఈ నేము ఫాదర్స్ నేము ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. ఇంకా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ రిలీజియన్ ఇక్కడ నుంచి ఈ లిస్ట్ నుంచి అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్లాస్ మీ రిలీజియన్లో మీ యొక్క క్లాస్ దీని నుంచి అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ యొక్క క్లాస్. అలాగే జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ హైట్ ఆల్రెడీ ఇచ్చాము. రాకపోతే కనుక ఇక్కడ అయితే ఇవ్వాల్సి వస్తే ఆటోమేటిక్గా రాకపోతే కనుక ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ అనమాట. ఇంకా మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా కిందకు వచ్చేసి ఫ్రెండ్స్ అక్కడ మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసాం కింద. ఇంకా నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబరు ఇదైతే మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. దాంట్లో హౌస్ నెంబరు ఇక్కడ అడ్రస్ అయితే పూర్తిగా మీ ఫ్లాట్ నెంబరు డోర్ నెంబర్తో సహా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ విలేజ్ అలాగే సిటీ టౌన్ అలాగే మీ యొక్క స్టేట్ అయితే ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ స్టేట్ ఏంటి, ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ జిల్లా ఏంది, మీ యొక్క తహసీల్ అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ బ్లాక్ లొకాలిటీ మీ యొక్క లొకాలిటీ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఇదైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా పోస్ట్ ఆఫీస్ మీ యొక్క నియర్గా ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా మనం కంపల్సరీగా అయితే ఎంటర్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ మనకి కరస్పాండెన్స్ అడ్రస్ కూడా సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఒకవేళ ఇది కనుక డిఫరెంట్ అయితే కనుక ఇవి కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. కిందకు వస్తే మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మనకి స్పోర్ట్స్ మీ కనుక స్పోర్ట్స్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఇంకా కూడా ఎన్సీసీ ఉంటే కనుక ఎస్ అదర్వైజ్ అయితే నో అనమాట. ఆల్రెడీ నో అయితే ఉంటుంది. ఇంకా డూ యూ బిలాంగ్స్ టు మనకి స్పెషల్ కేటగిరీ అయితే కనుక ఇక్కడ ఉన్న వాటిల్లో ఈ హిల్ ఏరియాస్ కానీ ఇంకా కూడా మన ట్రైబల్ ఏరియాస్కి సంబంధించిన వాళ్ళైతే మీకు ఏదైతే కనుక ఎలిజిబుల్ అయితే ఉంటుందో మనకి రిలాక్సేషన్ గోర్కాస్ కానీ దానికి సంబంధించిన వాళ్ళైతే ఇది టికాన్ అయితే చేసుకోవాలి. లేకపోతే అయితే అవసరం లేదనమాట.
ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ మనం ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ లిస్ట్ నుంచి. తర్వాత ఇక్కడ మనం ఇచ్చిన ట్రేడ్ కాకుండా వేరే ట్రేడ్లో కూడా మనకి అవకాశం ఇచ్చేదానికి మనం ఎస్ అయితే పెట్టుకోవచ్చు, లేదంటే కనుక నో అయినా పెట్టచ్చు అనమాట. ఇక మనం అగ్రీ చేసుకుంటే కనుక మనకి అదర్ ట్రేడ్కైనా మనం అగ్రీ అవుతున్నట్టు ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. మీ యొక్క హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 10th ఇంటర్ డిగ్రీ అలాగా ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే వచ్చామన్నమాట. మీ యొక్క క్వాలిఫికేషన్ కోర్స్ ఏదైతే 10th క్లాస్ అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా బోర్డు లేదంటే కనుక ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. సిబిఎస్ఈ ఇంకా స్టేట్ బోర్డా ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత రోల్ నెంబర్, మీ యొక్క రోల్ నెంబర్ ఇక్కడైతే ఇవ్వాలి. మీ యొక్క సర్టిఫికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా మీరు ఇక్కడ ఈ యాడ్ బటన్ అయితే క్లిక్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకి యాడ్ అన్న తర్వాత ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మీరు ఇచ్చినటువంటి మీ యొక్క క్లాస్ అంటే 10th క్లాస్, అలాగే సిబిఎస్ఈ ఇస్తే సిబిఎస్ఈ అవి, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్, రోల్ నెంబరు, సర్టిఫికెట్ నెంబరు అవన్నీ వస్తాయి. వాటిని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ ఎడిట్ బటన్ ఉంటుంది, ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్స్ అనమాట. సబ్జెక్ట్స్ కోసం మీకు ఇక్కడ యాడ్ బటన్ ఉంటుంది. ఇక్కడ యాడ్ క్లిక్ చేసి మీరు ఇక్కడ సబ్జెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఇంగ్లీష్, సపోజ్ ఇంగ్లీష్లో మీకు టోటల్ 100కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే హిందీ, మ్యాథ్స్, అలాగే ఈ టోటల్ 10th క్లాస్ సబ్జెక్ట్స్ మొత్తం కూడాను మీకు ఎన్ని మార్క్స్కి ఎన్ని మీరు అప్టైన్ చేశారు ఇవన్నీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంటుంది. ఇవి మీరు డిలీట్ చేసుకోవాలంటే ఎక్స్ మార్క్ కొట్టచ్చు, ఇంకా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ మార్క్ అయితే ఉంది, పెన్సిల్ మార్క్. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత చివరిలో అయితే మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి మీ యొక్క హోమ్ స్టేట్ అంటే ఈ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి మనకి 5 ఛాన్సెస్ ఉన్నాయి, 5 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు మనం ఇవ్వాలన్నమాట. వాటిల్లో అవి కాకుండా మనకి ఇక్కడ మీ యొక్క హోమ్ స్టేట్, మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఏ రాష్ట్రంలో నివసిస్తుంటే ఆ స్టేట్, ఆ యొక్క హోమ్ సిటీ ఈ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ చాయిస్లో మీరు ఏ స్టేట్లో ఏ సిటీలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, అలాగే 2nd, 3rd, 4th, 5th ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి ఇక్కడ. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇక్కడ మన ప్రివ్యూ అయితే కనపడుతుంది అప్లికేషన్. ఇక్కడైతే మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మనం వెరిఫై అయితే చేసుకోవాలి, ఏదైనా ఎడిటింగ్ ఏదైనా ఉంటే కనుక మార్పులు చేసుకోవడం కోసం. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది, ఫీజ్ వన్స్ పేడ్ మనకి వెనకైతే ఇవ్వరనమాట. మనం ఇక్కడ ఇదైతే చెక్ అయితే చేసుకోవాలి, మన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉన్నదా లేదా, అన్నీ బాగుంటేనే మనం ఈ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఒకసారి పే చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. లేదు మనకి ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఎడిట్ బటన్ ఉంటుంది, మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదు పూర్తిగా మీరు క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మార్పులు కావాలంటే అన్నీ బాగున్నాయి అనుకుంటే మీరు పే మీదైతే క్లిక్ చేసి ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. మనం ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఈ ఉన్నటువంటి ఈ కార్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఓటీపీ వెరిఫై చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ అయితే వస్తుంది. మన డాష్బోర్డ్లో మన నేమ్తో, మన రోల్ నెంబర్తో ఇక్కడ మనం ఇచ్చినటువంటి ట్రేడ్ అంటే అగ్నివీర్ టెక్, లేకపోతే అగ్నివీర్ జీడీనా, లేకపోతే క్లర్క్, స్టోర్ కీపరా, అదనమాట ట్రేడ్ అంటే. అలాగే మనకి ఇక్కడ సబ్మిటెడ్ మనం ఎప్పుడు సబ్మిట్ చేసామో అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మనకి ఇక్కడ వ్యూ అయితే వస్తుంది, అప్లికేషన్ ఫామ్ వ్యూ తీసుకోవచ్చు, ఇంకా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి ఆర్మీ అగ్నివీర్కి సంబంధించి 2023 అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.